తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ప్రియులారా, మనము చాలా కాలము నుంచి ఉపమానాలు అనే అధ్యయనంలో మనం ముందుకు వెళుతూ ఉన్నాం. అయితే ఈరోజు కూడా ఒక ఉపమానాన్ని ధ్యానిస్తూ మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఉపమానము అంటే పరలోక సంబంధమైన విషయాలను భూ సంబంధమైన వాటితో పోల్చి అర్థమైన రీతిగా బోధించడాన్ని ఉపమానముగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఉపమానములో భాగముగా మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఉన్న ఉపమానాన్ని మనము ధ్యానిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 24 నుంచి మనం ధ్యానిస్తూ ముందుకు వెళదాం. యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించే వారిలో కొంతమంది ఆయనను ఇబ్బంది పెట్టేవారుగా కూడా ఉన్నారు. ఆ ఇబ్బంది పెట్టేవారు యేసుక్రీస్తు ప్రభువారిని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 24వ వచనాన్ని మనం పరిశీలన చేసి ముందుకు వెళదాం. 24. యేసు, నేనును మిమ్మును ఒక మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పిన ఎడల నేనును ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని కొంతమంది ఒక ప్రశ్న అడిగారు. ఏమని ప్రశ్న అడిగారంటే, మీరు దేనిని బట్టి ఈ అద్భుత కార్యములు చేస్తూ ఉన్నారు? మీరు దేనిని బట్టి ఈ కార్యాలలో ముందుకు వెళుతూ ఉన్నారు? మీరు దేనిని బట్టి ఈ సువార్త ప్రకటిస్తూ ఉన్నారు? మీకు ఏమై అధికారం ఉన్నది అని అడుగుతూ ఉన్నారు. అయితే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏమంటున్నారంటే, మీరు నన్ను ఒక ప్రశ్న అడిగారు కదా, నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఏమిటి అంటే, యేసు 24, నేనును మిమ్మల్ని ఒక మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పిన ఎడల నేనును ఏ అధికారం వలన చేస్తున్నానో చెప్తాను. అంటే మీ ప్రశ్నకి నేను ఆన్సర్ ఇవ్వాలంటే నేను అడిగే ప్రశ్నకి మీరు ఆన్సర్ ఇవ్వండి అని అడుగుతూ ఉన్నాడు. అయితే అడుగుతూ 25వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 25వ వచనం. యోహానును ఇచ్చిన బాప్తిసము ఎక్కడ నుండి కలిగినది? అంటే ఇప్పుడు మీరు నన్ను ఏం అడిగారంటే, నేను చేసే పని దేనిని బట్టి చేస్తున్నావు, అది ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు ఎందుకు చేస్తున్నావు అని నన్ను అడుగుతున్నారు కదా మీరందరూ. యోహాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు కదా, అతను అనేకులకు వాక్యం ప్రకటిస్తూ ఉన్నాడు కదా, అనేకులకు వాక్యం ప్రకటిస్తూ బాప్తిసం ఇస్తూ ఉన్నాడు కదా. ఆ బాప్తిసము ఎక్కడి నుంచి వచ్చింది? చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఆ దినముల యందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి, అంటే యేసుక్రీస్తు ప్రభువారి సేవకు అనుకూలంగా సేవ చేస్తున్న వ్యక్తి ఎవరంటే బాప్తిసమిచ్చు యోహాను. ఈ బాప్తిసమిచ్చు యోహాను ఆ ప్రాంతములలో ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, 2వ వచనం, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములలో ప్రకటించుచుండెను. అంటే బాప్తిసమిచ్చు యోహాను ఏం చెప్తూ ఉన్నాడంటే, మీరు అందరూ కూడా మీ హృదయ స్థితి బాగోలేదు, మీ మాట బాగోలేదు, మీ నడవడిక బాగోలేదు, మీ భక్తి జీవితాలు కూడా బాగోలా. వీటి అన్నిటిని కూడా మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా మార్చుకోవాలి.
ఎందుకంటే ఇవన్నీ మీరు మార్చుకోకపోతే పరలోక రాజ్యంలో మీరు వారసుడు కాలేరు. అంటే ఒక వ్యక్తి పరలోక రాజ్యంలో వారసుడు కావాలి అంటే, ఒక వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశించాడే అంటే ఖచ్చితంగా వాళ్ళ జీవితాలు మార్చుకోవాలి అని బాప్తిస్మిచ్చి యోహాను ఏం చేస్తున్నాడంటే ప్రకటిస్తూ వస్తున్నాడు. 3వ వచనం, ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములో కేక వేయు ఒక నిశ్శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినవాడు ఇతడే. అంటే యెషయా ప్రవక్త ముందే చెప్పాడు, ఒక వ్యక్తి వస్తాడు, వచ్చి ఏం చేస్తాడంటే మీరందరూ మారు మనసు పొందుడి అని ప్రకటిస్తాడు. మీరందరూ మారు మనసు పొందడానికి బాప్తిసాన్ని కూడా ఆయన ఇస్తాడు. ఆయనే ఇతను. ఎవరంటే ఇతను బాప్తిసమిచ్చు యోహాను. అంటే మీకు అర్థమవుతుందా? ప్రతి వస్తువు యొక్క పుట్టుకకు ఒక కారణం ఉంటుంది. అలాగే బాప్తిసమిచ్చు యోహాను యొక్క పుట్టుకి గల కారణం ఏమిటి అంటే ఆయన అనేకులను మారు మనసు వైపు మారుస్తాడు. అనేకులను మారు మనసు బాప్తిసము వైపు మలుస్తాడు. అనేకులను క్రీస్తు వైపు తిప్పడంలో ఆయన ఒక సాధనముగా పనిచేస్తూ ఉంటాడు. అయితే ప్రియులారా, ఆయన గురించిన వివరణ చెప్తున్నాడు. 4వ వచనం, ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రములను మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకున్నవాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే, ఒక వ్యక్తి వచ్చాడు కదా, ఎవరు ఆయన? బాప్తిసమిచ్చి యోహాను. అతడు యోదయ అరణ్యమందంతటా, అంటే యోదయ ప్రాంతమంతటిలో కూడా ఆయన వాక్యాన్ని ప్రకటించాడు. వాక్యము ప్రకటించి అందరినీ కూడా ఏం చేయమంటున్నాడంటే మార్చుకోమంటున్నాడు. ఏం మార్చుకోమంటున్నాడు? మనసు మార్చుకోమని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, మనసు మార్చుకోవడం అంటే నేను మీకు అనేక మార్లు కూడా నేను తెలియజేశాను. అంటే మారు మనసు అంటే ఏమిటి అంటే చేంజ్ యువర్ మైండ్, చేంజ్ యువర్ హార్ట్, చేంజ్ యువర్ హ్యాబిట్స్. అంటే మారు మనసు అని అంటే అర్థం ఏమిటి అంటే గతములాగా మునుపులాగా ఉండకపోవడమే మారు మనసు. గతములో ఉన్న లోపాలను సరిచేసుకోవడమే మారు మనసు. కాబట్టి బాప్తిసమిచ్చి యోహాను ఏం చెప్తున్నాడంటే దేవునితో వాళ్ళు మాట్లాడి దేవుని వాక్యము ప్రత్యక్షమయ్యి వాళ్ళకి ఇంచుమించుగా 400 సంవత్సరాలు అయింది. అంటే ఈ 400 సంవత్సరాలు దేవుడు వారికి ఎలాగ ఉన్నాడంటే దూరముగా ఉన్నాడు. దూరంగా ఉండడం అంటే దేవుడు వాక్కు వారితో మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అంటే వాళ్ళు చేసిన పాపములను బట్టి, వాళ్ళు చేస్తున్న అపరాధములను బట్టి, వాళ్ళు నడుస్తున్న తీరు దేవునికి నచ్చలేదు కాబట్టి మాట్లాడడం అనేది మానేశాడు. ఈరోజు మనకి కూడా ఎవరైనా నచ్చకపోతే ఏం చేస్తాం? వాళ్ళకో దండం, వాళ్ళతో మనము మాట్లాడొద్దాం. అలాగే దేవుడు కూడా వీళ్ళతో మాట్లాడడము మానేశాడు. ఇప్పుడు మాట్లాడడానికి వచ్చిన ఒక వ్యక్తి ఎవరంటే బాప్తిసమిచ్చి యోహాను. అంతేనా? అంటే ఈ బాప్తిసమిచ్చి యోహాను రావడం ఏమంటున్నాడంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని. అంటే ఈరోజు మన అందరము కూడా దేవుని రాజ్యంలో సభ్యులు కావాలి అంటే ఈ భౌతిక ఇప్పుడు ఉన్న మనసుతో మనము వెళ్ళలేము, ఇప్పుడున్న శరీరములతో మనం వెళ్ళలేము, ఇప్పుడున్న ఆలోచనలతో మనం వెళ్ళలేము. ఖచ్చితంగా మనం కొంచెం ఏమవ్వాలంట? చేంజ్ అవ్వాలి, మారాలి అని ఆయన చెప్పాడు. మరి ఇంతలాగా చెప్పాడు కదా బాప్తిసమిచ్చి యోహాను, అది అడుగుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ అధ్యాయము 25వ వచనం. యోహాను ఇచ్చిన బాప్తిసం ఎక్కడి నుండి కలిగింది అంటే ఏమడుగుతున్నాడంటే డైరెక్టర్ క్వశ్చను, అసలు యోహాను ఎవరు అనుకుంటున్నారు మీరు? యోహాను చేసిన పని ఎవరి పని? యోహాను ఇచ్చిన బాప్తిసం ఎవరి బాప్తిసం అని అడిగాడు. పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగాను. అంటే మరలా క్వశ్చన్ ఆయనే వేశాడు, దానికి ఆన్సర్గా కూడా ఆయనే చెప్పాడు. యోహాను ప్రవక్త అయితే
యోహాను ఇచ్చిన బాప్తిసం ఎవరిది? పరలోకము నుండి వచ్చింది. ఒకవేళ యోహాను మామూలు మనిషి అయితే అది ఎక్కడి నుంచి వచ్చింది? మనుషులలో నుంచి వచ్చింది. అంటే యోహానుని మీరు ప్రవక్తని నమ్ముతున్నారా, లేదా యోహానుని మామూలు వ్యక్తిని నమ్ముతున్నారా అని అడిగారు. అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, చూడండి, పరలోకము నుండి అని చెప్పితిమా ఆయన, అలాగైతే మీరెందుకు అతనిని నమ్మలేదని మనలను అడుగును. అంటే ఇప్పుడు యోహానుని ప్రవక్తని నమ్మితే ఆ ప్రవక్త మాటలు మనం ఏం చేయాలి? వినాలి, దానికి లోబడాలి. అంతేనా? యోహాను ఏం ప్రకటించాడు? పరలోక రాజ్యము సమీపించుచున్నది. ఆయన ప్రకటన పరలోక రాజ్యము సమీపిస్తుంది. ఆ మాటకి వీళ్ళు లోబడితే వాళ్ళందరూ ఏం చేయాలి? మారు మనసు పొందిన బాప్తిసము పొందాలి. లోబడకపోతే బాప్తిసం పొందాల్సిన పనే లేదు. కాబట్టి ఒకవేళ మనము యోహాను బాప్తిసము పరలోకము నుండి వచ్చిందని ఒకవేళ చెప్పితే మనం బాప్తిసం పొందలేదు కదా. అంటే ప్రవర్తనను మనం ఏం చేసినట్టు? ధిక్కరించినట్టు. దేవుని మాటలను మరలా మనం ఏం చేసినట్టు? తిరస్కరించినట్లు. కాబట్టి తర్వాత చెప్తున్నాడు 26వ వచనం, మనుషుల వలనని చెప్పితిమా జనులకు భయపడుచున్నాం. అందరూ యోహానును ప్రవక్తని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసునకు ఉత్తరం ఇచ్చిరి. ఒకవేళ యోహాను ఇచ్చిన బాప్తిసము పరలోకము నుండి వచ్చింది అయితే యోహాను ప్రవక్తని నమ్మాలి. ఒకవేళ యోహాను ప్రవక్తని కాదు అంటే జనాలందరూ ఊరుకోరు. ఎందుకని? జనాలందరూ ఏం నమ్ముతున్నారంట? ప్రవక్తను నమ్ముతున్నారు. కాబట్టి ఇక్కడ జనాలకి భయపడుతున్నారు, రెండోది యేసుక్రీస్తుకి భయపడుతున్నారు. ఈ రెండింటికి భయపడి నువ్వు అడిగిన ప్రశ్నకి మాకు ఆన్సరే తెలియదు అని చెప్పారు. ఈరోజు క్రైస్తవులు కూడా వారి యొక్క జీవితంలో సంఘమును దేవుని రాజ్యముగా నువ్వు నమ్ముతున్నావా? దేవుని మాటలకు నువ్వేమవ్వాలి? లోబడాలి. సంఘము మనిషి యొక్క చేతిలో ఉందని నువ్వు నమ్ముతున్నావా? దానికి నువ్వేమవ్వక్కర్లా? లోబడక్కర్లా. ఒకవేళ ఈ సంఘము దేవుని రాజ్యమని నువ్వు నమ్మినట్లయితే, ఈ సంఘాన్ని నడిపించేది దేవుడని నువ్వు నమ్మినట్లయితే, ఈ సంఘములో చెప్పబడిన మాటలకు నువ్వేమవ్వాలంట? లోబడేవారిగా ఉండాలి. ఒకవేళ నువ్వు లోబడడం లేదు అంటే దేవుని సంఘమును దేవుని రాజ్యంగా నువ్వు చూడడం లేదు. దేవుని రాజ్యంలో నువ్వు సభ్యుడిగా ఉండడానికి ఇష్టము కూడా పడడం లేదు. దేవుని మాటలకి లోబడడానికి నీ హృదయం కూడా ఏం చేయట్లేదంట? స్పందించడం లేదు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనము కూడా మన జీవితంలో కొన్ని ప్రశ్నలు వేసుకుని మన జీవితాన్ని ఏం చేయాలంటే ముందుకు తీసుకువెళ్ళాలి. ఏదో వచ్చాము, ఏదో విన్నాము, వెళ్ళిపోయాము అంటే కానే కాదు. కానీ పరిసయ్యులు శాస్త్రులు ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభువారిని శోధిస్తూ ఉన్నారు. ఈరోజు మనము ఇతరులను శోధించడం కాదు, కానీ నిన్ను నువ్వే శోధించుకుని నీ యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉందో నువ్వు తెలుసుకో. పోయిన శుక్రవారం కూడా మనము నేర్చుకున్నాం. ఏమని నేర్చుకున్నాం? నీ విశ్వాసము ఎలాగ ఉందో నిన్ను నువ్వే ఏం చేయాలంట? పరిశీలన చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏమంటున్నారంటే, ఓ పరిసయ్యులు శాస్త్రులారా, మీరు నన్ను పరిశీలన చేయడం కాదు, మీరు నాలో లోపాలు ఎదగడం కాదు, మీరు ఏం చేయాలంటే మీరు దేవునికి లోబడుతున్నట్టు బట్టలు వేసుకుంటున్నారు, దేవునికి లోబడుతున్నట్టు బెల్ట్ పెట్టుకుంటున్నారు, దేవునికి లోబడుతున్నట్టు దేవుని మందిరానికి వస్తున్నారు, కానీ మీరు దేవునికి లోబడడం లేదు. దేవుడు పంపించిన యోహాను ప్రవక్తను మీరు నమ్మలేదు. ఆ ప్రవక్త గురించి మునిపే యెషయా చెప్పాడు. ఆ చెప్పిన ఆ మాటలకు మీరు అంగీకరించలేదు కదా అని అడుగుతూ వాళ్ళకి అర్థం కావడం కొరకు ఆయన ఒక ఉపమానం చెప్తూ ఉన్నాడు. చూడండి, ఈరోజు చదివే ఉపమానాన్ని మనము ధ్యానిద్దాం. ఇది ఇద్దరు కుమారుల ఉపమానం అంటారన్నమాట. దీనిని ఏమంటారంటే ఇరువురు కుమారుల ఉపమానం. చదువుదాం. 27వ వచనం, మత్తయి సువార్త 21వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుతాం. అందుకు ఆయన, ఏ అధికారము వలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అది మీతో చెప్పను.
మీరు నన్ను ఏమడిగారంటే ఏ అధికారాన్ని బట్టి చేస్తున్నావు, నువ్వు ఎవరు అని అడుగుతున్నారు కదా. అదంతా నేను మీకు చెప్పను, ఎందుకంటే దేవుడు పంపించిన యోహాన్నే మీరు తెలుసుకోలేదంటే నన్ను కూడా మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు. కానీ మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. ఎంతమంది కుమారులు ఉన్నారంట? 2 కుమారులు ఉండిరి. అతడు మొదటి వానికి యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా. అంటే యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకి అర్థం అవ్వడానికి ఉపమాన రీతిగా ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి ఏముందంటే ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ వ్యక్తికి ఉన్న ఆ ద్రాక్ష తోటలో పని చేయడానికి పని వాళ్ళు కావాలి. అయితే ఈ ద్రాక్ష తోట యజమాని ఎంతమంది కుమారులు ఉన్నారంట? 2 కుమారులు ఉన్నారు. మొదటి కుమారుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా. తర్వాత 29వ వచనం, వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను, కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయాను. అంటే మొదటి కొడుకు ఏమన్నాడంటే, అయ్యా, ఈరోజు నేను ద్రాక్ష తోటలోకి వెళ్ళలేను, ఆ పని నేను ఒకవేళ చేయలేను, అక్కడ పని చేయడానికి నీవు వెళ్ళు అని అన్నాడు. నీ వెళ్ళు అనగానే పెద్ద కొడుకు ఏమన్నాడంటే, నేను వెళ్ళను, నాకు కుదరదు అని చెప్పాడు. చెప్పి ఆయన ఏం చేశాడంటే తన మనసును మార్చుకున్నాడంట. ఏం మార్చుకున్నాడంట? మనసు మార్చుకున్నాడు. మనసు మార్చుకోవడం అంటే ఇప్పుడు చెప్పండి, చేంజ్ యువర్ మైండ్ అని అన్నా కదా, చేంజ్ యువర్ హ్యాబిట్స్ అన్నాను కదా. అంటే ఇంతకుముందు నోటితో ఏం చెప్పాడు? వెళ్ళను అని అన్నాడు. కానీ తర్వాత ఏం చేశాడు? దానిని మార్చుకున్నాడు. వెళతాను అని అప్పుడు వెళ్ళాడు. తర్వాత 30వ వచనం, అతడు 2వ వాని వద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా, వాడు, అయ్యా, ప్రొద్దుననే కానీ పోలేదు, ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారం చేసిన వాడని వారిని అడిగాను. అంటే 30వ వచనంలో ఏమంటున్నాడంటే, అతడు 2వ వాని వద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా, వాడు, అయ్యా, ప్రొద్దుననే కానీ పోలేదు, ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారం చేసిన వాడని వారిని అడిగగా. అంటే పెద్ద కొడుకు ఏమన్నాడు? వెళ్ళనని చెప్పి వెళ్ళాడు. రెండో కొడుకు ఏమన్నాడు? వెళతానని చెప్పి వెళ్ళలేదు. అయితే అప్పుడు అడుగుతున్నారు, వీరిద్దరిలో ఎవరు దేవునికి ఇష్టలు? వీళ్ళిద్దరిలో ఎవరు దేవుని మాట వినిన వాళ్ళు? వీరిద్దరిలో ఎవరు దేవునికి లోబడిన వాళ్ళు అని చూసినప్పుడు 31వ వచనం, అందుకు వారు, అప్పుడు చెప్తున్నారు వాళ్ళందరూ జనాలు, మొదటి వాడే అనిరి. ఏమన్నారంట? మొదటి వాడే. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, యేసు, సుంకర్లను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, పరిసయ్యులు శాస్త్రులు అనే వీళ్ళు దేవుని రాజ్యంలోకి వెళ్ళాలనే అభిప్రాయంతో దేవునిని సమాజ మందిరముగా కూడి దేవునిని ఆరాధించారు. దేవునిని ఆరాధిస్తూ ఉన్నారు, కానీ అది నామకార్థమైన ఆరాధనగా వెళుతుంది. దేవునిని ఆరాధిస్తూ ఉన్నారు, దేవునిని వెంబడిస్తూ ఉన్నారు, కానీ అది అక్షరార్థంగా వెళుతూ ఉంది. అంటే దేవునితో ఉన్నాము అనుకుంటున్నారు, కానీ ఆ భ్రమలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అంతేనా? అయితే వీళ్ళు ఎవరు అంటే రెండో కొడుకు లాంటి వాళ్ళు. ఎవరు? ఈ పరిసయ్యులు శాస్త్రులు. అంటే దేవునితోనే ఉన్నాము, దేవునికి ఇష్టానుసారంగానే జీవిస్తున్నాము అని అనుకుంటున్నారు, కానీ దేవునికి ఇష్టానుసారంగా వాళ్ళు జీవించట్లేదు. మరి మొదటి కొడుకు ఎవరు అంటే సుంకర్లు, వేశ్యలు. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఇక్కడ రెండో కొడుకు గురించి చదువుతూ ఉన్నప్పుడు, ఈ రెండో కొడుకు వెళ్ళనని వెళ్ళాడు, రెండో కొడుకు వెళతానని వెళ్ళలా. అంటే ఇప్పుడు ఈ రెండో కొడుకులో ఎవరు కనపడుతున్నారంటే పరిసయ్యులు, శాస్త్రులు. అనుదినము మీకు కూడా మన లూకా సువార్త 18వ అధ్యాయంలో ఏం చెప్పానంటే, ఒక పరిసయ్యుడు దేవాలయంలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడు? అయ్యా,
నేను ఉపవాస దినములు చేస్తూ ఉన్నాను, నేను కానుకలు ఇస్తూ ఉన్నాను అని తన్ను తాను ఏమనుకుంటున్నాడంటే హెచ్చించుకుంటూ ఉన్నాడు. తన్ను తాను ఏమనుకుంటున్నాడంటే భక్తిపరుడు అనుకుంటున్నాడు. తన్ను తాను ఏమనుకుంటున్నాడంటే విశ్వాసి అని అనుకుంటున్నాడు. కానీ దేవుడు అతనిని అంగీకరిస్తున్నాడంటే అంగీకరించట్లా. మరి ఎవరిని అంగీకరించాడంటే అక్కడ చెప్తున్నాడు, యేసు సుంకర్లను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు ఏ రాజ్యంలోకి ప్రవేశించాలని సమాజ మందిరంలోకి వెళుతున్నారో, మీరు ఏ రాజ్యంలోకి ప్రవేశించాలని దేవాలయంలో ప్రార్థన చేస్తున్నారో, మీరు ఏ రాజ్యంలో వారసులు కావాలని బట్టలు వేసుకుంటున్నారో, బెల్టులు కట్టుకుంటున్నారో, వాక్యాన్ని ప్రకటిస్తున్నారో, మీరు ఆ రాజ్యంలోకి ఎప్పటికీ కూడా ప్రవేశించలేరు. గల కారణం ఏమిటి అంటే వెళతానని చెప్పి మీరు దేవుని మందిరాలకి వెళ్ళట్లేదు, దేవునికి స్నేహితులుగా మీరు జీవించట్లేదు, దేవుని వారిగా మీరు అవ్వడం లేదు. కానీ ఇక్కడ ఉన్న సుంకర్లు, ఇక్కడ ఉన్న వేశ్యలు, ఇక్కడ ఉన్న సమరయులు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళ జాతి దేవునికి దూరంగా ఉంది. పరిసయ్యులు శాస్త్రులు అనే మీ జాతి దేవునికి దగ్గరగా ఉంది, కానీ మీరు దేవుని రాజ్యాన్ని పొందలేరు. కానీ సుంకర్లు, వేశ్యలు, సమరయులు అనే ఈ జాతి వాళ్ళు దేవునికి దూరంగా ఉన్నారు. కానీ వారు దూరంగా ఉన్న వారి క్రియలు ఎవరికి దగ్గరగా ఉన్నాయంట? దేవునికి దగ్గరగా ఉన్నాయి. వారి క్రియలు దేవునికి దగ్గరగా ఉన్నాయి కాబట్టి వారు దేవునికి ఏమవుతారంటే దేవుని రాజ్యంలో ప్రవేశించేవారుగా ఉంటారని దేవుని వాక్యం అయితే ప్రకటిస్తూ ఉంది. అయితే ప్రియులారా, దీనిని బట్టి ఈరోజు మనము నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మన జీవితంలో కూడా మనం ఏమనుకుంటూ ఉంటామంటే ప్రార్థనకి వెళుతూ ఉన్నాము కదా, పాటలు పాడుతూ ఉన్నాం కదా, కానుకలు ఇస్తూ ఉన్నాం కదా, కాబట్టి నేను మంచివాడినే, నేను దేవుని రాజ్యంలోకి వెళ్ళేవాడిగా ఉంటాను అని అనుకుంటూ ఉన్నాం. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుంది అంటే యోబు గ్రంథము 11వ అధ్యాయం, యోబు గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనం. పనికి మాలిన వారు ఎవరో ఆయనే ఎరుగును కదా, పరిశీలన చేయకయే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకొనును కదా. అంటే ఈరోజు పరిసేయుడిగా వచ్చిన నీవు, సుంకరిగా వచ్చిన నీవు, వచ్చిన ప్రతి ఒక్కళ్ళలో నేను మంచోడినని నువ్వు అనుకుంటే కుదరదు, నువ్వు భక్తిపరుడినని నువ్వు అనుకుంటే కుదరదు, కానుకలు ఇస్తున్నాను నేను గొప్పవాడిని నువ్వు అనుకుంటే కుదరదు. అదే ఎవరు పనికి మాలిన వాళ్ళో, ఎవరు నీతిమంతులో దేవుడికి తెలుసు, ఎవరు పాపము చేసేవాళ్ళో, ఎవరు నీతిమంతులో దేవుడికి తెలుసు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మన అందరము కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మరి కానుకలతోనో లేదా రకరకాల దశమ భాగములతోనూ రావడం కంటే ముఖ్యం ఏమిటి అంటే దేవుని యొక్క ఇష్టడుగా నేను ఉన్నానా లేదా అనేది చాలా ముఖ్యం. దీని గురించే ఒక విషయాన్ని చెప్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? అంటే ఒక వ్యక్తి ఎప్పుడు నీతిమంతుడు అవుతాడు అంటే దేవుని మాటకి లోబడినప్పుడు. ఒక వ్యక్తి నీతిమంతుడు ఎప్పుడు అవుతాడంటే తనకి ఇష్టమైనది కూడా దేవుని కొరకు వదులుకున్నప్పుడు. ఒక వ్యక్తి ఎప్పుడు నీతిమంతుడు అవుతాడంటే తనకి ఎన్ని పనులు ఉన్నా కూడా దేవునిని ఆరాధించడానికి, దేవునికి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేసినప్పుడు. ఈరోజు పరిసయ్యులు శాస్త్రులు ఏమనుకుంటున్నారంటే నేను దేవునికి ఇష్టడను అనుకుంటున్నారు, కానీ దేవునికి వారు ఎలా ఉన్నారంట? దూరంగా ఉన్నారు. ఏ విషయంలో అంటే వాళ్ళ హృదయాలను అర్పించే విషయం. అంటే బలులు అర్పిస్తున్నారు, కానుకలు అర్పిస్తున్నారు, రకరకాలు అర్పిస్తున్నారు, కానీ వాళ్ళ హృదయాలను దేవుడికి వాళ్ళు ఏం చేయలేకపోయారంట?
అర్పింపలేకపోయారు. ఎలాగా అంటే ఒక కొడుకు వెళతానని చెప్పి వెళ్ళని కొడుకు ఉన్నాడు కదా, అలాగే పరిసయ్యులు శాస్త్రులు కూడా దేవునికి లోబడతాను, దేవుని పని చేస్తాను, అనేకులకు వాక్యమును ప్రకటిస్తాను అని చెప్పారు, కానీ ఆ పనిని వాళ్ళు సరైన విధముగా వాళ్ళు చేయడం లేదు. ఈరోజు స్థానిక సంఘంలో కూడా కొంతమంది పనిని భుజం మీద వేసుకుంటారు, నేను ఇది చేస్తానని. కొంతకాలం తర్వాత వాళ్ళు ఏమైపోతారంటే అలసిపోయి ఇంక ఈ పని నేను చేయలేను అని చెప్తూ ఉంటారు. నిజంగా ఎప్పుడైనా మనము ఒక పనిని భుజం మీద వేసుకున్న తర్వాత ఖచ్చితంగా చివరి వరకు వారితో మనం పోరాడాల్సిందే. ఇప్పుడు కడుపున ఎవరైనా మనకు ఒక బిడ్డ పుట్టాడు, మనకు నచ్చలా, నిజమేంటంటే వాడు నచ్చలా, వాడు ప్రవర్తించలా, నువ్వు నాకు కొడుకు కాదు అని నువ్వు అన్నావు అనుకో, కొడుకు కాకుండా పోతాడా? చివరి వరకు ఏం చేయాల్సిందే. ఒకవేళ మార్క్ లిస్టులోకి వెళ్ళినప్పుడు కొడుకు, ఆయన యొక్క తండ్రి ఎవరంటే నీవే. నువ్వు డెత్ సర్టిఫికేట్కి వెళ్ళినప్పుడు ఆయన తండ్రి ఎవరంటే నీవే. ఆధార్ కార్డులోకి వెళ్ళినప్పుడు ఆయన తండ్రి ఎవరంటే నీవే. నోటి మాటగా కాదన్నంత మాత్రాన ఇహలోకంలో కాకుండా పోలేదు. అలాగే ఈరోజు లోకల్లో దేవుని పని మనం మీద వేసుకుంటూ ఉంటాము, వేసుకొని ఇంక ఈ పని మనం చేయలేమనుకుని డ్రాప్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఈ డ్రాప్ అయిపోయిన వాళ్ళు చివరి వరకు ఆ పని అతని మీదే దేవుడు పెడతాడు. ఎందుకంటే నువ్వు ఒప్పుకున్నావు కదా, నువ్వు నిర్ణయించుకున్నావు కదా, నువ్వు డిసైడ్ అయ్యావు కదా, కాబట్టి ఆ పని నీదే. కాబట్టి ఆ పని నువ్వు చేయలేదు అంటే, ఆ పనిలో నువ్వు శ్రద్ధ వహించలేదు అంటే, దానివల్ల వచ్చే ప్రతి నష్టము కూడా ఎవరి జేబులో వేస్తాడంటే మన జేబులోనే వేస్తాడు. కాబట్టి ప్రియులారా, నేను తెలియజేసే విషయం ఏమిటి అంటే, దేవునికి లోబడతానని మనము నిర్ణయించుకుని లోబడకపోతే, దేవుని పని చేస్తానని మనం నిర్ణయించుకుని ఆ పని చేయకపోతే, మనము కూడా ఎలాంటి వారము అంటే, పెద్ద కుమారుడు వెళతానని చెప్పి వెళ్ళని వాడు ఎలాగ ఉన్నాడో మనము కూడా అలాంటి వారమే. అంటే ఈరోజు మనము లోబడతామని చెప్పి లోబడకుండా, బాప్తిసము పొంది దేవునికి దూరంగా ఉంటూ, బాప్తిసము పొంది ప్రార్థనలు చేయకుండా, బాప్తిసము పొంది బైబిల్ చదవకుండా జీవించే ఈ జీవితాలు ఎక్కడికి చేరవంటే చివరికి దేవుని రాజ్యంలో చేరవు. అంటే ప్రతి ఒక్కరి యొక్క లక్ష్యం ఏమిటి అంటే, క్రైస్తవులుగా ఉన్న మన లక్ష్యము దేవుని రాజ్యంలో చేరాలి. అంతేనా? దేవుని రాజ్యంలో చేరాలని నువ్వు వస్తున్నావు కదా, నువ్వు దేవుని రాజ్యంలో ఎన్నటికీ కూడా ఏం చేయలేవంట, చేరలేవు. ఒక వ్యక్తి దేవుని రాజ్యంలో చేరాలి అంటే, యోహాను చెప్తూ ఉన్నాడు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో, దేవుని రాజ్యము అంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది. అంటే దేవుని రాజ్యములో ఒక వ్యక్తి ప్రవేశించాలి అంటే ముందు చేయవలసిన పని ఏమిటి అంటే, ఆ వారి ముందు ఉన్న ప్రవక్తగా గావించిన వారిని, వారి ముందు ఉన్న సేవకుని మాటను బాగా ముందు వినాలి. ఒక వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే ముందు చేయవలసిన పని ఏంటంటే బాగా వినాలి. వినిన దానిని బాగా ఏం చేయాలి, విశ్వసించాలి. వినిన దాన్ని ఏం చేయాలంట, విశ్వసించాలి. విశ్వాసం అంటే, ఒక్కోసారి మందుల షాప్లోకి వెళ్ళినప్పుడు మొన్న ఎర్ర బిల్ల ఇచ్చావు కదా, అది బాగా తగ్గింది అంటాం. అంటే ఆ బిల్లని ఇతను బాగా విశ్వసిస్తున్నాడు, ఆ బిల్ల వేస్తే నాకు బాగా తగ్గిద్ది అని. అంతేనా? అలాగే ఏదైతే విన్నామో వాక్యం, అబ్రహాం ఏమి విన్నాడు, అయ్యా నీ కొడుకును తీసుకురా బలి అర్పించు అన్నాడు. అది విన్నాడా? అది వినిన తర్వాత ఆయన బాగా విశ్వసించాడు. ఏమని? దేవుడికి అది అర్పించాల్సిందే, అర్పిస్తే కూడా దేవుడు నాకేం చేస్తాడంట, మేలు చేస్తాడు అని బాగా నమ్మాడు. ఈరోజు దేవుడి కొరకు తన ఇష్టమైన కుమారుణ్ణి ఆయన ఇచ్చాడు కదా. ఈరోజు దేవుని కొరకు ఉద్యోగాలు మానే వాళ్ళు ఉన్నారా? దేవుని కొరకు సమయాన్ని కేటాయించే వాళ్ళు ఉన్నారా? దేవుని కొరకు కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళు ఉన్నారా? అంటే ఈరోజు క్రైస్తవులు కూడా ఎలా ఉన్నారంటే, వెళతామని చెప్పి వెళ్ళని క్రైస్తవులుగా ఉన్నారు. అయితే ప్రియులారా, క్రైస్తవుడుగా ఉండవలసిన విధానం ఏమిటి అంటే, బాగా వినాలి, దానిని విశ్వసించాలి. విశ్వసించిన తర్వాత ఏం పొందాలంట, మారు మనసు పొందాలి. అంటే ఏమని మారు మనసు పొందాలంటే, ఇప్పటిదాకా చేసిన పొరపాట్లను ఒప్పుకోవాలి. ఆ ఒప్పుకున్న తర్వాత జరిగే కార్యక్రమాన్ని ఏమంటారంటే బాప్తిసము. ఈ బాప్తిసము తర్వాత ఈ యొక్క ఆత్మ సంబంధమైన జీవితాన్ని, దేవునితో నువ్వు ఒప్పుకున్న ఆ నిబంధనను సరైన విధముగా నీవు కొనసాగించగలిగినట్లయితేనే నువ్వు దేనికి చేరగలవు అంటే దేవుని రాజ్యమునకు చేరగలవు.
చాలామంది తేలికైన పని ఏమిటి అంటే దేవాలయాలకి వెళ్ళి కొవ్వొత్తులు వెలిగించడం అనేది చాలా తేలికైన పని. దేవాలయాలకి వెళ్ళి జుట్టు ఇవ్వడం అనేది చాలా తేలికైన. ఈ తేలికైన పనులను చేస్తూ వాళ్ళు ఏమనుకుంటారంటే నేను భక్తిపరుడిని అనుకుంటారు. ఒక వ్యక్తి ఎప్పుడు భక్తిపరుడు అవుతాడంటే దేవుని మాటను వినినప్పుడు, దేవుని మాటను విశ్వసించినప్పుడు, దేవుని మాటను బట్టి మారు మనసు పొందినప్పుడు, దేవుని మాటను బట్టి ఒప్పుకున్నప్పుడు, దేవుని మాటను బట్టి బాప్తిసము పొందినప్పుడు, దానిని అనుసరించినప్పుడే అతడు ఏమవుతాడంటే దేవుని రాజ్యములో వారసుడు అవుతాడని దేవుని వాక్యం చేత మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ప్రియులారా, ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళందరికీ ఏం చెప్తున్నాడంటే ఏ అధికారాన్ని బట్టి నేను ఈ కార్యాలు చేస్తున్నానో, ఏ అధికారాన్ని బట్టి వాక్యాన్ని ప్రకటిస్తున్నానో, ఏ అధికారాన్ని బట్టి ఈ అద్భుతాలు చేస్తున్నానో అవి మీ కంటికి కనబడ్డా మీరు మారరు, మీ చెవికి వినబడ్డా మీరు మారరు. ఒక వాక్యం ఉంటుంది, ఫేమస్ వాక్యం, ఎవరైనా చెప్పగలరా? వాళ్ళకి దేవుని వాక్యము కళ్ళుండి కూడా చూడరు, చెవులుండి కూడా వినరు, ముక్కులుండి కూడా వాసన పీల్చుకోరు. దేని గురించో చెప్తున్నాడు? విగ్రహాలను గురించి. ఈరోజు మనుషులుగా ఉన్న నీవు కూడా ఒక విగ్రహంగా తయారయ్యావు. ఎందుకో తెలుసా? దేవుడికి వాక్యం కళ్ళ ముందు ఉంది, నువ్వు గ్రహించగలుగుతున్నావా? దేవుని వాక్యం చెవుల ముందు నువ్వు గ్రహించగలుగుతున్నావా? కాబట్టి విగ్రహము ఎలాగా విలువ లేనిదిగా, ఎలాగా ఒక విలువ తక్కువదిగా ఉందో, క్రైస్తవులు కూడా దేవుని వాక్యమును విని దేవుని వాక్యమును చూసి కూడా మారకపోతే ఆ మనిషికి కూడా ఏమీ లేదంటే విలువ లేదు. వాళ్ళు కూడా ఏం చేరలేరంటే పరలోక రాజ్యానికి చేరలేరని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. కాబట్టి క్రైస్తవులైన ప్రియ సహోదరులారా, ఈ క్రైస్తవ జీవితంలో మన అందరము కూడా బాప్తిసము పొందిన తర్వాత దేవునితో ఒక నిబంధన చేసాం. ఏమని చేసామంటే మన జీవితము క్రీస్తుతో ఉంటుంది. మన గురి ఎవరి మీద ఉంటుందంటే ఉంటుంది. చూడండి, దాని గురించిన ఒక అధ్యయనం చేద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం నుంచి మనం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందవలనని మీకు తెలియదా? అంటే ఈరోజు క్రీస్తును అంగీకరించి క్రీస్తు వాక్యము విని క్రీస్తు కొరకు బ్రతకాలని చాలామంది ప్రయాసపడతారు. కానీ అందరూ బహుమానాన్ని పొందగలరా అంటే అందరూ పొందలేరు. ఎవరు మాత్రమే పొందగలరు అంటే బాప్తిసమును పొంది క్రీస్తును ధరించుకున్న వారు మాత్రమే ఆ బహుమానాన్ని పొందగలరు. ఆ ఒకటిలో అనేకులు ఉంటారు. అంటే ఈరోజు క్రైస్తవుడిగా ఈ జీవితాన్ని నువ్వు ప్రారంభించి పరిగెడుతున్నావు కదా. ఈ క్రైస్తవ జీవితంలో నువ్వు పరిగెత్తేటప్పుడు క్రీస్తును ధరించకపోతే, వాక్యమును వినకపోతే, విశ్వాసంలో స్థిరపరచకపోతే, మారు మనసు పొందకపోతే నీ జీవితంలో నువ్వు ఎంత పరిగెత్తినా కూడా బహుమానం అనేది నీకు రాదు. తర్వాత చెప్తున్నాడు, అటువలే మీరు బహుమానము పొందినట్లు పరిగెత్తుడి. ఈరోజు క్రైస్తవ జీవితాల్లో ఏదో వచ్చాము, ఏదో కూర్చున్నాము, ఏదో విన్నాము, మనకి ఏమి ఈ సంఘానికి సంబంధం లేనట్లుగా నువ్వు జీవిస్తూ ఉంటే ఈ వాక్యాన్ని బట్టి ఒక్కసారి నీ జీవితాన్ని నెమరు వేసుకో. నీ జీవితం ఎలాగ ఉండాలి అంటే ఒక రన్నింగ్ రేసర్. అంటే ఒక రేసర్ ఎలా ఉంటాడు అంటే చాలా యాక్టివ్గా ఉంటారు. మీరు ఎప్పుడైనా కొన్ని పోటీలు చూడండి, ఎవరు గెలుస్తారంటే రెడీ 1 2 3 యాక్షన్ అనగానే పరిగెత్తడానికి ఎవరైతే సిద్ధపడిది ఉంటాడో అతడే గెలవగలడు. అంటే రెడీ 1 2 3 యాక్షన్ అనగానే పరిగెత్తగలిగిన వాడు గిఫ్ట్ పొందుతాడంటే కాదు. యాక్టివ్గా ఉండాలి, బలముగా కూడా ఉండాలి, చాకచక్యంగా కూడా పరిగెత్తాలి. ఈ గుణగణాలు అప్పుడు అతనికి ఏం చేస్తాయంటే విజయాన్ని కైవసం చేస్తాయి. ఈరోజు క్రైస్తవ జీవితంలో కూడా నువ్వు కేవలం ఏదో వచ్చి కూర్చుంటాను అంటే పరలోక రాజ్యం నీకు ఎన్నటికీ రాదు. ఏదో వచ్చి వింటాను అంటే కేవలం పరలోక రాజ్యము రాదు. ఏదైతే వాక్యము వింటున్నామో, ఏదైతే వాక్యము వింటూ ఉన్నామో
ఆ వాక్యమును మనం వినాలి, ఆ వాక్యాన్ని బాగా గ్రహించాలి. పరిసయ్యులు శాస్త్రులు ఉన్న లోపాన్ని ఇక్కడ యేసుక్రీస్తు అండర్లైన్ చేస్తున్నాడు. బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా? చరిత్రలో నుంచి వచ్చాడు. చరిత్ర యెషయా గ్రంథం ఏం చెప్తుంది? ప్రభువు మార్గము సిద్ధపరచుటకు ఒక వ్యక్తి వస్తాడు. ఆయనే ఎవరంట? బాప్తిసం ఇచ్చి. మరి చరిత్రలో నుంచి వచ్చిన ఆ చరిత్రకారుని మీరు గ్రహించారా? ఆ చరిత్రకారుడు మాట మీరు విన్నారా? ఆ చరిత్రకారుడు ఇచ్చిన బాప్తిసం మీరు పొందారంటే మీరు పొందలాగా అంటే దేవుడు తెలియజేసే విషయాలు మీరు ఎప్పటికీ కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్తా, ఏ శక్తిని బట్టి ఈ కార్యాలు చేస్తున్నానో అది కూడా నీకు అర్థం కాదు. కొంతమంది అంటారు నీకు చెప్తే అర్థం కాదురా బాబు అంటారు. నిజంగా కొంతమంది ఎంత చెప్పినా అర్థం కాదు. అలాగే ప్రియులారా చూడండి, అదే మత్తయి సువార్తలో ఏం చెప్తూ ఉంటాడంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసము పొందవచ్చుట చూచి, అంటే అనేకులు ఏమవుతున్నారంట? అనేకులలో ఎవరు మారుతున్నారు? ముందుగా పరిసయ్యులు సద్దూకయ్యులు మారుతూ ఉన్నారు. వాస్తవానికి వీళ్ళే దేవుని బిడ్డలు అని భావించేవాళ్ళు, వీళ్ళే ఇప్పుడు ఏమంటున్నారంటే మేము కూడా పాపం చేశాము, మాలో కూడా ఏమున్నాయి? లోపాలు ఉన్నాయి, మాకు కూడా ఏం అవసరం? బాప్తిసం అవసరము అని యోహాను మాటలను వింటున్నారు. ఆయన మాటలు వింటూ అప్పుడు చెప్తున్నాడు యోహాను, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు? బాప్తిసం పొందాలన్న జ్ఞానం మీకు ఎవరిచ్చారు? మారాలన్న జ్ఞానం మీకు ఎవరిచ్చారు? మారు మనసు పొందాలనే అవగాహన మీకు ఎవరిచ్చారు? జనరల్గా మీరు ఎవరు సంతానం? సర్ప సంతానం, అంటే వాక్యమునకు లోబడని సంతానం, వాక్యానికి అవిధేయులైన సంతానం. ఏదో పరిగెడుతున్నాను కానీ పరిగెత్తాలి అనే సంతానం కానీ నిజమైన పరిగెత్తే ఒక రేసర్ నీలో లేడు. మరి నీకెవడు బుద్ధి చెప్పాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత వీళ్ళు ఏమనుకుంటున్నారంటే పరిసయ్యులు శాస్త్రులు సద్దూకయ్యులు మేమే దేవుని బిడ్డలం అనుకుంటున్నారు కదా. అప్పుడు చెప్తున్నాడు 8వ వచనం, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. అంటే మీరేమనుకుంటున్నారంటే మేము దేవుని సంతానము, మేము యోధా జాతి, మాది ఇశ్రాయేల్ జాతి, మా పితరుడు ఎవరంట? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మోషే హృదయానుసారుడైన బిడ్డలు మేమందరం అని చెప్తున్నారు. అయితే మీరు అలా తలంచొద్దు. మీ పితరులు గొప్పోళ్ళే, మీ పితరులు విశ్వాసులే, మీ పితరులు జ్ఞానం కలిగిన వాళ్ళే, కానీ మీలో ఆ విశ్వాసం ఆ జ్ఞానము లేదు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకు లేదని చెప్తూ ఉన్నాడంటే వీరందరూ కూడా మా తాతలు మా తండ్రులు భక్తిపరులు అని అనుకుంటున్నారు, కానీ వీళ్ళు భక్తిపరులుగా లేరు. వీళ్ళు పరుగు పందెంలో ఏదో ఉన్నారు కానీ సభ్యులుగా పరిగెత్తాలన్న దృక్పథం వాళ్ళలో లేదు. నువ్వెందుకు క్రైస్తవుడు అయ్యావు అని కొంతమందిని అడిగితే, మా నాన్న క్రైస్తవుడు, మా అమ్మ క్రైస్తవురాలు, నేను కూడా క్రైస్తవుని. అలాగే నువ్వెందుకు పరిగెడతావు అంటే అందరూ పరిగెడుతున్నారు కాబట్టి నేను కూడా పరిగెడుతున్నాను. అలాంటి పరిగెత్తే వాళ్ళతో ఉపయోగమే లేదు. పరిగెత్తేవాడు ఎలా పరిగెత్తాలంటే బహుమానము పొందినట్లు. అలాగే క్రైస్తవుడుగా నీవు కూడా ప్రార్థనకు ఎందుకు రావాలంటే మారడానికి సిద్ధము కలిగిరా. మారడానికి సిద్ధము కాకుండా తాత్కాలికంగా వచ్చినంత మాత్రాన, అప్పుడప్పుడు వచ్చినంత మాత్రాన, ఏదో వచ్చినంత మాత్రాన, నిర్లక్ష్యంగా వచ్చినంత మాత్రాన నీ వల్ల దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు పరలోక రాజ్యానికి ఎప్పుడు కూడా వారసుడి కాలేవు, పరలోక రాజ్యానికి ఎప్పుడు కూడా నువ్వు చేరలేవు. కానీ నువ్వేమనుకుంటున్నావంటే నేను చేరతాను, నేను భక్తిపరుణ్ణి అని నువ్వు ఉప్పొంగుతున్నావేమో అని చెప్తున్నాడు. తర్వాత 1 కొరింథీ 9వ అధ్యాయం, దానికి అనుసంధానంగా చదువుదాం. 25వ వచనం. 1 కొరింథీ 9వ అధ్యాయము 25వ వచనం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా నుండును. అన్ని విషయాలు ఎలా ఉంటాడంట? మితముగా అంటే మితముగా తినండి అంటారు, అంటే తక్కువగా. ఇదే మాటని మనం చూస్తూ ఉన్నప్పుడు లూకా సువార్త 18వ అధ్యాయం, తన్ను తాను తగ్గించుకున్నవాడు ఏమయ్యాడంట? ఈరోజు ఈ లోకంలో మనము ఎలాగ ఉండాలి అంటే ఈ లోక సహవాసములు మితముగా ఉండాలి.
దేవుని సహవాసంలో అధికముగా ఉండాలి, పరుగు పందెములో షార్ప్గా ఉండాలి. అలాగ కాకుండా ఈరోజు క్రైస్తవులు ఎలాగ ఉంటున్నారంటే లోకంలో అధికంగా ఉంటూ దేవునిలో ఎలా ఉంటున్నారంట, మితముగా ఉంటారు. మితముగా అంటే తక్కువగా అంటే పోనీ. తర్వాత చెప్తున్నాడు, వారు క్షేమగు కిరీటమునకు పొందుటకును మనమైతే అక్షేమగు కిరీటమునకు పొందుటకును మితముగా ఉన్నాం. ఎందుకు మనము మౌనంగా ఉండాలి? క్రైస్తవుల గురించి అంటాడు, క్రైస్తవుడు ఒక్కోసారి క్రైస్తవులు దౌర్భాగ్యులు అంట. దౌర్భాగ్యులు అంటే ఏవి పొందలేని వారు. అవును, భూమి మీద క్రైస్తవులుగా మనం ఏమి పొందలేకపోవచ్చు. ఈరోజు క్రైస్తవులుగా మనకి ఆనందం దూరం అవ్వచ్చు, క్రైస్తవ్యంలో మనకి సంతోషం దూరం అవ్వచ్చు, క్రైస్తవంలో సకల భోగాలు దూరం అవ్వచ్చు. కానీ మనము దేని కొరకు పరిగెడుతున్నాము అంటే అక్షయమగు కిరీటము కొరకు పొందుటకు. ఈరోజు మీరు గమనించండి, ఒక కోచ్ చెప్తూ ఉన్నాడు. ఎవరి గురించి అంటే పివి సింధు అంటూ ఉంటారు కదా, ఆ బ్యాట్స్మెన్ గురించి చెప్తూ ఉన్నారు. ఆమె బ్యాట్మెన్ నేర్పించే వ్యక్తి 4:30కి పొద్దున్నే అంటే ఆమె 4 గంటలకు వచ్చేదంట. అంటే ఎందుకు అంత ఆయన కంటే తొందరగా రావాలి అంటే ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరు కూడా, గెలవాలి అని ప్రతి ఒక్కరు కూడా, పోరాడాలి అన్న స్ఫూర్తి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ముందే ఉంటారు. ఆ స్ఫూర్తి లేని వాళ్ళు ఏం చేస్తారంటే, మేము కూడా మా పిల్లలిద్దరినీ కూడా జిమ్నాస్టిక్ వేసాం. జిమ్నాస్టిక్ అంటే బాగా ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు. నేను వాళ్ళిద్దరూ క్లాస్ అయిపోగానే వాళ్ళ బనీల్ని ఇలా టచ్ చేసి చూస్తా. మా అబ్బాయి బనీని ఫుల్గా తడిచిపోయేది, మా అమ్మాయి బనీని అసలు చెమటే పట్టదు. అప్పుడప్పుడు మా అమ్మాయిని ఆ జిమ్నాస్టిక్ ఎలా చూస్తుందో చూస్తూ ఉంటా. నడుము తిప్పమన్నారనుకో నడుంగా తల తిప్పుతూ ఉంటుంది. అలా మా అబ్బాయి అయితే ఆ కోచ్ ఎలాగ చెప్పాడో అలా చేస్తూ ఉంటాడు. అంటే ఇతను బట్టలు తడవడానికి, ఆమె బట్టలు తడవకపోవడానికి గల కారణం ఏంటో చెప్పండి. ఎవరు బాగా రేపు భవిష్యత్తులో ఆ జిమ్నాస్టిక్లో గొప్ప స్థితిలోకి వెళ్తారంటే మిమ్మల్ని అడిగితే కోచ్ మాటకి లోబడిన వాళ్ళే గొప్ప స్థితిలోకి. అలాగే ఈ పరుగు పందెంలో కూడా గొప్ప స్థితిలోకి వెళ్ళాలి అంటే, ఈ జీవిత ప్రయాణంలో కూడా గొప్ప స్థితిలోకి వెళ్ళాలంటే మనమేమనుకుంటున్నామంటే విద్యా వ్యవస్థను ఆశ్రయించాం, ధన వ్యవస్థను ఆశ్రయించాం, భవనాలను ఆశ్రయిస్తూ ఉన్నాం. కానీ మనము ఎవరిని ఆశ్రయించాలంటే దేవునిని ఆశ్రయించాలి. ఆ దేవుడు నీకేం చేస్తాడంటే ఆ పరుగు పందెంలో ఎలాగ పరిగెత్తాలి, ఎలా మితముగా వెళ్ళాలి, ఎలా షార్ప్గా వెళ్ళాలి, ఎలాగ జ్ఞానంగా వెళ్ళాలి, ఎలాగ ఆ కిరీటమును పొందడానికి వెళ్ళాలో ఎవరు నేర్పిస్తారంట? మనకి క్రీస్తు నేర్పిస్తాడు. తర్వాత చెప్తున్నాడు 26వ వచనం, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను. అంటే ఒక గురి పెట్టుకున్నారు. అంటే క్రైస్తవులు కూడా ప్రార్థనకు వస్తున్నారు. మీ గురి ఏంటంటే, ఈరోజు యోహాను వాక్యాన్ని ప్రకటించారు, జనాలందరూ విన్నారు, కానీ వాళ్ళ గురి దేని మీదకి వెళ్ళలేదు? మారు మనసు బాప్తిసం మీదకి వెళ్ళాల. అలాగే క్రైస్తవులమైన మనము కూడా గురి లేకుండా జీవించకూడదు. ఈరోజు నేను ప్రార్థనకు వస్తున్నానంటే నా గురి ఏంటి, నా లక్ష్యం ఏంటి, నేను దేనికి వస్తున్నా, ఏం మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నా, దేనిని పొందడానికి ఆశపడుతున్నాను అనే ఆలోచన మనం చేయాలి. అయితే చాలామంది క్రైస్తవులు ఏదో వచ్చి పార్టిసిపేషన్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ పార్టిసిపేషన్ కాదు, క్రైస్తవులుగా ఉన్న మనము ఒక గురిని పెట్టుకోవాలి. నేను మారాలి అన్న గురిని పెట్టుకోవాలి, నేను పరిగెత్తాలి అన్న గురిని పెట్టుకోవాలి, నేను ఈ లోకంలో ఉన్న వాటిని అధిగమించి మితముగా ఉండి దేవునిలో అధికంగా ఉండడానికి అనే గురిని పెట్టుకోవాలి. తర్వాత 27వ వచనం, గాలిని కొట్టినట్టు నేను పోవటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరము నలుగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను అని చెప్తున్నాను. పౌలు గారు ఏమంటున్నాడంటే, ఇంత ప్రకటించాను, ఇంత అనేకులను మార్చడంలో నేను ప్రయత్నించాను కదా, ఒకవేళ నేనే పాడైపోతానేమో, నేనే సరిగా ఉండనేమో అని నన్ను నేను కూడా ఏం చేస్తున్నానంటే జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాను. అయితే ప్రియులారా, ఈరోజు క్రైస్తవులమైన నీవు నీ జీవితంలో ఎలా ఉన్నావు? దేవుని మందిరానికి పోతానని పోని క్రైస్తవుడిగా ఉన్నావా? బైబిల్ చదువుతానని చదవని క్రైస్తవుడిగా ఉన్నావా? ప్రార్థన చేస్తానని చేయని క్రైస్తవుడిగా ఉన్నావా? లేదా
ఇవేవి నాకు రావు, నేర్చుకుంటాను అన్న క్రైస్తవుడిగా ఉన్నావా? అయితే మనం ఎలాగ ఉండాలి అంటే చెప్తూ ఉన్నాడు. చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. దైవజనుడా నీవైతే, దైవజనుడా అన్నాడు కానీ ఇంగ్లీష్లో ఓ మ్యాన్, ఓ గాడ్. అక్కడ ఏం చెప్తున్నాడంటే, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడుము అంటే ఈరోజు నిజంగా నీ ప్రయాస అంతా దేనికోసం అంటే తల్లిదండ్రులు అంటారు నా ప్రయాస అంతా నా బిడ్డల కోసమే అంటారా లేదా? ఒక్కోసారి బిడ్డలో మీ ప్రయాస అంతా దేని కొరకు అంటే నన్ను చదివించిన నా తల్లిదండ్రుల కొరకు అంటారు. అంతేనా? మొన్న ఒక అతను కూడా మేము కలిసిన తర్వాత రోజు పనికి వెళ్ళిపోతున్నావు, ప్రార్థనకు కూడా రావట్లే కదా, ఎంత సంపాదిస్తున్నావు అన్నాం. బాగానే వస్తున్నాయి అన్నయ్య అన్నాడు. ఈ లోపల నారాయణ గారు ఏమన్నారంటే, అనిల్ అన్నయ్యని పార్ట్నర్గా నువ్వు కలుపుకో, పెట్టుబడి అన్నయ్య పెడతాడు, అన్నయ్యకి కూడా లాభం ఇవ్వు అన్నాడు. ఆయన అవసరం లేదు, నేను చేసుకోగలను అంటున్నాడు. అంటే ఈరోజు ఒక్కోసారి మన ప్రయాస నుంచి వచ్చే కష్టాన్ని ఎవరికి పంచడానికి ఇష్టపడం? పక్కన వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడం. అంతేనా? అయితే ఈరోజు మనం నిజంగా ధనము విషయంలో ప్రయాసపడతాం, చదువు విషయంలో ప్రయాసపడతాం, ఏదైనా నగ నట్న భవనాల విషయంలో ప్రయాసపడుతూ ఉంటాం కదా. అసలు ప్రయాస అంటే అర్థం ఏంటి చెప్పండి? ప్రయాస అంటే అర్థం, ప్రయాస అంటే దానిని గ్రీక్లో ఏమంటున్నాడంటే డియోకో, అంటే ఫాలో అంటూ ఉంటాం కదా, ఆయన చూసి బుద్ధి తెచ్చుకో అని అంటాం కదా. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే క్రైస్తవ జీవితంలో ఫాలో అవ్వమంటున్నాడు. ఎవరిని ఫాలో అవ్వమంటున్నాడు ఈయన? ఫాలో అవ్వమంటూ ఆ ప్రయాస అంటే ఆ గ్రీక్ వర్డ్ ఏంటంటే డియోకో అంటే అర్థం ఏమిటి అంటే ఆత్రపడు, ఆత్రంగా వెతుకు. ఏం వెతకాలంట? ఆత్రంగా వెతకాలి. తర్వాత తీవ్రంగా ప్రయత్నించు. ఏం చేయాలంట? ఆత్రంగా వెతకాలి, తీవ్రంగా ప్రయత్నించాలి. అయితే ఈరోజు నీ జీవితంలో ఏది ఆత్రంగా ఎతకాలి? వీడికి ఆత్రం ఎక్కువ అంటాం కదా, దేన్ని బట్టి? మీరు ఎప్పుడు అనలేదా ఈ పదాంతో ఎవరిని? ఆత్రం ఎక్కువ అంటారు. దేన్ని బట్టి? అలాగే ఈరోజు మనలో కూడా చాలా లోపాలు ఉంటాయి. వాటిని మనం ఏం చేయాలంటే మనమే ఆత్రంగా వెతుక్కోవాలి. నేను ఎక్కడ పడిపోతున్నాను, నేను పరిగెత్తుకోపోవడానికి గల కారణం ఏంటి, నేను గురి పెట్టుకోపోవడానికి కారణం ఏంటి, నాలో లోపాలకు గల కారణం ఏంటి? ఆ ఆత్రంగా ఎవరు ఎత్తుక్కోవాలంట? మనమే ఎత్తుక్కోవాలి. ఆత్రంగా వెతుక్కొని తీవ్రంగా ప్రయత్నం చేయాలి. దేనికి తీవ్రంగా ప్రయత్నం చేయాలి? ఏదైతే ఆత్రంగా వెతుక్కున్నామో లోపాలు, ఆ లోపాలను సరిచేసుకోవడానికి ఏం చేయాలంట? తీవ్రంగా ప్రయత్నం చేయాలి. దానిని ఏమన్నారంటే ప్రయాస అన్నారు. ఈరోజు క్రైస్తవ జీవితంలో నీవు కూడా ప్రయాసపడాలి. ఇంగ్లీష్లో ఒకవేళ ఆర్ యు డియోకో అంటే నువ్వేమైనా ప్రయాసపడుతున్నావా? ఎస్ ఐ యామ్ డియోకో అంటావా? ఎస్ ఐ యామ్ ఫాలో. నువ్వు యేసును వెంబడిస్తున్నావా? అవును, నేను ఫాలో చేస్తున్నాను. అలా ఫాలో అయిన వారినే మొట్టమొదటిగా ఏమన్నారంటే క్రైస్తవులు అన్నారు. అంటే దేవుని కొరకు ప్రయాసపడేవారు, దేవుని కొరకు పరిగెత్తేవారు, దేవునిని గురిగా పెట్టుకున్నవారు. ఈరోజు నిజంగా క్రైస్తవ జీవితాలు ఎలా ఉన్నాయంటే ఏదో వచ్చి కూర్చుని ప్రార్థనకి రావడమే పెద్ద ప్రయాసగా ఫీల్ అయ్యి, బైబిల్ తీయడమే పెద్ద ప్రయాసగా ఫీల్ అయ్యే క్రైస్తవ జీవితాల్లో మనం ఉన్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే దేవునిని వెంబడించే దానిలో నేను ప్రయాసపడమని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు నీ జీవితము ఎలాగ ఉందో ఒకసారి నువ్వు పరిశీలన చేయి. నువ్వు పరిశీలన చేసి నీ లోపాలను వెతుక్కో. ఒకవేళ నీ లోపాలను ఆతృతపడి ఎత్తుక్కోకపోతే, ఒకవేళ నీ లోపాలను నువ్వు తీవ్రంగా కష్టపడి దాన్ని తీసివేసుకోకపోతే, అక్కడ చెప్తూ ఉన్నాడనమాట మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 30వ వచనం. అతడు రెండో వాని వద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా, ఏ ప్రకారం? అయ్యా ద్రాక్ష తోట ఉంది, నువ్వు వెళ్ళు అని చెప్పాడు. వాడు అయ్యా పొద్దుననే కానీ పోలేదు, వెళ్తానని చెప్పాడు కానీ నేనేం చేయలేడంట,
పోలేదు. ఈరోజు క్రైస్తవులు కూడా దేవునికి లోబడతామని బాప్తీసం తీసుకుంటాం, దేవునితో సహవాసం ఫాలో అవుతాం, దేవుని కొరకు ప్రయాసపడతామని దేవునితో ఒక నిబంధన చేసుకుంటూ ఉంటాం. ఆ నిబంధనను ఒక్కోసారి మనం ఏమవుతామంట, మీరుతూ ఉంటాం. అలా మీరిన వారు, అలా పరిగెత్తలేని వారు అక్కడ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే 31వ వచనం, అందుకు వారు మొదటి వాడే అనిరి, యేసు సుంకర్లను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ మీరు గమనించండి, పెద్ద కొడుకు ఎవరు అంటే సుంకర్లు, వేశ్యలు, సమరయులు లాంటి వాళ్ళు. రెండో కొడుకు ఎలాంటి వాడంటే పరిసేయుడు, శాస్త్రులు, సదుకాయి లాంటి వాళ్ళు. ఈ సుంకర్లు, వేశ్యలు, సమరయులు ఏమంటున్నారంటే మేము వెళ్ళము, మేము దేవుని మార్గంలో ప్రవేశించము, మేము పరిగెత్తలేము, మేము గురి పెట్టుకోలేము, మేము పోరాడలేము, మేము దేవుని కొరకు జీవించలేమని చెప్పారు. చెప్పి వాళ్ళు దేంట్లో పడిపోయారు, పాపంలో పడిపోయారు. కానీ మరలా వాళ్ళే మనసు మార్చుకుని ఇది పాపము అని గుర్తెరిగి, క్రీస్తుని దేవుడని గుర్తెరిగి దేవునికి లోబడ్డం అనేది నేర్చుకున్నారు. అయితే ఈ పరిసేల పరిస్థితి ఎలా ఉందంటే, వీళ్ళు రెండో కుమారుడు, నేను నిన్ను అంగీకరిస్తాను, నేను పరిగెడతాను, నేను ముందుకు వెళ్తాను అని అంటూ ఉన్నారు. కానీ వీళ్ళలో ఉన్న లోపాలు వీళ్ళు తెలుసుకో. లోపాలు అనే భారమును, లోపములు అనే పాపము అనే భారమును నీ భుజము మీద వేసుకుంటే నువ్వు ఎన్నడికి కూడా ఏం చేయలేవంట, పరిగెత్తలేవు. నువ్వు ఎన్నడికి కూడా ఎక్కడికి చేరలేవంట, పరలోక రాజ్యమునకు చేయాలి. వాళ్ళల్లో వీళ్ళల్లో ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసా? వాళ్ళ పాపాన్ని వాళ్ళు గుర్తెరిగి దానిని, పాపమును, శాపమును విడిచి ఆశీర్వాదమును పొందుకోవడానికి దేవుని మాటకు లోబడ్డారు. వీళ్ళు లోబడుతున్నామని అనుకుని, క్రైస్తవులమని అనుకుని, దేవుని బిడ్డలమని అనుకుని దేవుని యొక్క వాక్యములో గురిని పెట్టుకోకుండా పాపములో కొనసాగిస్తూ వ్యర్థులైపోయారు. కాబట్టి వీరి ఇరువురిలో దేవుని రాజ్యము కేవలం ఎవరికి మాత్రమే ప్రాప్తించింది అంటే పాపులుగా ఉండి పాపాన్ని విడిచిపెట్టిన వారికే ప్రాప్తించింది. దానినే అందుకే యేసుక్రీస్తు ఏమన్నాడంటే, యోహాన్ ఏం చెప్పాడో మీరు చెప్పండి ముందు అన్నాడు. యోహాన్ ఏం చెప్పాడంటే, మారు మనసు నిమిత్తము బాప్తీసము పొందుడి, ఆ బాప్తీసము పొందిన వాడిదే ఏంటంట, పరలోక రాజ్యము. ఈరోజు నీవు నేను కూడా దేవుని రాజ్యము పొందాలి అంటే ఖచ్చితంగా నీవు నేను నీ లోపాలను నా లోపాలను మనం సరిచేసుకుంటూ మనం ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. కానీ మనం ఏమనుకుంటూ ఉంటామంటే, చూడండి సామెతల గ్రంథం 21వ అధ్యాయం, సామెతల గ్రంథం ఈ వచనాన్ని మనం చదివి ఈ యొక్క వాక్యాన్ని మనమైతే ముగిద్దాం. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 12వ వచనం, ఒకడు తనకు ఏర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయంగానే అగుపడును. అంటే ఇక్కడ పరిశీలు శాస్త్రులు ఏమనుకున్నారంటే, తనకున్న చేస్తున్న పనిని కరెక్టే, నేను సరిగ్గానే పరిగెడుతున్నా, నాకు సరిగ్గానే గురుందా అని అనుకున్నారు. అంతేనా? యెహోవాయే హృదయములను పరిశీలన చేయవాడు, నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. అహంకార దృష్టియు గర్వహృదయమును భక్తిహీనుల క్షేమమును పాప యుక్తములు, శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు, తాలిమి లేక పనిచేయు వానికి నష్టమే ప్రాప్తించును. ఇప్పుడు ఈ పరిసేడికి నష్టం వచ్చిందా, ఈ సుంకర్లకి నష్టం వచ్చిందా? ఎందుకు అంటే వీళ్ళు గర్వం కలిగి ఉన్నారు. ఏమని? మేము భక్తిపరులము, మేము పరిగెడుతున్నాం, మేము వీరులము, సూర్యులము, మాలో ఏ పాపము లేదని అనుకున్నారు. కానీ ఇక్కడ మేము పాపాత్మలము, ఇప్పుడే దేవుని గురించి తెలుసుకున్నాం, దేవుని కొరకు ఇప్పుడే ప్రయాసపడతాం. ఇది మీకు బాగా అర్థం కావాలంటే ఒక చిన్న కథ ఉంటుంది, తాబేలు కుందేలు పరుగు పందెం. ఈ తాబేలు ఏమనుకునిద్ది అంటే, నా శరీరం పెద్దది, నా కాళ్ళు చిన్నవి, నేను పరిగెత్తడం చోలోగానే అని అనుకుని అది నిరంతరం ప్రయాసపడుతుంది. కుందేలు ఏమనుకుందంటే, నా వెనకోడు నాకన్నా బలహీనుడు కాబట్టి నేను బాగా పరిగెత్తగలను. ఒక చోట ఏం చేశాడంటే పరిగెత్తి విశ్రాంతి తీసుకున్నాడు. ఈ పరిగెత్తినోడు ఎక్కడ దాకా పరిగెత్తి విశ్రాంతి తీసుకోవచ్చు? గురి వరకు పరిగెత్తచ్చుగా. గురికి ముందే పరిగెత్తి ఏమనుకున్నారు, ఐ యామ్ రెస్ట్ అంటున్నారు, ఇంకా నేను రెస్ట్ తీసుకుంటాను. ఈరోజు క్రైస్తవులు కూడా ఏమనుకుంటారంటే, ఆదివారం ఆరాధనకి అమ్మయ్య ఇంకా చాలు, ఏ ప్రార్థనకి వెళ్ళకపోయినా పర్లా అనుకుంటారు. అలాగా పరిగెత్తే ఇటువంటి క్రైస్తవులు ఎన్నటికీ కూడా ఎక్కడికి చేరలేరంట. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం ఎలాగ ఉండాలంటే, మన లోపాలను, మన బలహీనతలను మనమే తెలుసుకుని తీవ్రంగా దానిని తీసుకుంటూ ఆత్రంగా వెతుక్కుంటూ మన జీవితంలో
ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళకుండా నువ్వు ఒకవేళ అక్కడ చెప్తున్నాడు ఎన్ని బలులు అర్పించినా, బలులు అంటే నిజంగా నువ్వు అర్పించే గొర్రె ఎవరు తినరు, నువ్వు అర్పించే మేక ఎవరు తినరు, నువ్వు ఇచ్చే లడ్డు ఎవరు తినరు, నువ్వు ఇచ్చే బూందీ ఎవరు తినరు, దేవుడు తినడు. దేవుడు చూసేది ఏమిటి అంటే నీ క్రియ. ఆ క్రియ లేనిదే నీ జీవితమే వ్యర్థం. అబ్రహాము నీతిమంతుడని తన క్రియల మూలంగా ఎలా ఎంచబడ్డాడో నీవు నేను నీతిమంతుడు అవ్వాలంటే క్రియల ద్వారా చూపించాలి, మాటల ద్వారా కాదని తెలియజేస్తూ, కాబట్టి దేవుని రాజ్యం చేరడానికి మీరు అందరూ ప్రయాసపడతారని తెలియజేస్తూ ఇంతవరకు ఓపికగా ఉన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు.